topic is deterministic finite automata. DFA. The deterministic finite automata consisting of 5 tuples. So the mesh n m equal to q comma sigma comma del comma small q comma f. So previous class already discussed from q means set of states, sigma means input symbols, del means transition and q means initial state, f means final state. Here how to calculate it from the del means q into sigma equal to q. So I will take the one small example, deterministic finite automata. A is a one state and B is another state and C is another state. So take the two input symbols. So 0, 1. Here we can consider 0, 1. So here 1. It is, so take the one here 0. So my starting state is A. So final state is C. So this is a figure is DFA figure. Deterministic finite automata. దీనిలో ఇప్పుడు deterministic finite automata ని దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయగలుగుతామంటే ఏదన్నా ఒక ఇన్పుట్ సింబల్ ఒక స్టేట్కే వెళ్ళాలి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as ఏ deterministic finite automata అండి. అలా ఎలా చెప్పగలుగుతామంటే చూడండి ఇక్కడ 1, 0. 1 అనే ఇన్పుట్ సింబల్ ఏకే వస్తుంది. ఓకేనా, అంటే ఒక్కసారే వచ్చింది. 0 అనేది అనదర్ ఇన్పుట్ సింబల్ అనదర్ స్టేట్కి వెళ్తుంది. అలాగే ఇక్కడ కూడా 0 అనేది వన్ ఇన్పుట్ సింబల్ అనదర్ ఇన్పుట్ సింబల్ వచ్చేసేసి 1. 0 అనేది ఒక్కసారే వస్తుంది, అట్లాగే 1 కూడా ఒక్కసారే వెళ్తుంది. సో ఇక్కడ కూడా 2 ఇన్పుట్ సింబల్స్ ఉన్నాయి. 1 అనేది ఒక ఇన్పుట్ సింబల్, 0 అనేది అనదర్ ఇన్పుట్ సింబల్. సో 1 అనేది ఒకసారే వస్తుంది, అలాగే 0 అనేది ఒకసారే వస్తుంది. కాబట్టి ఈ డయాగ్రాము deterministic finite automata. ఓకేనా. సో ప్రీవియస్ ఆల్రెడీ మనము 5 టపుల్స్ అనుకున్నాము. సో ఈ 5 టపుల్స్లో సెట్ ఆఫ్ స్టేట్స్ అని, ఇన్పుట్ సింబల్స్ అని, ట్రాన్సిషన్ అని, ఇనిషియల్ స్టేట్ అని, ఫైనల్ స్టేట్ అని ఫైండ్ అవుట్ చేయాలి డయాగ్రామ్లో. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి సెట్ ఆఫ్ స్టేట్స్. సో ఈ సెట్ ఆఫ్ స్టేట్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. సర్కిల్లో ఎవరైతే ఉన్నారో ఏవైనా ఉండొచ్చు, అలా క్యూ ఉండొచ్చు, Q1 Q2 అండ్ సో ఆన్ Q1 ఉండొచ్చు, ఏబీసీలు ఉండొచ్చు, వన్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనకి ఇచ్చిన డయాగ్రామ్లో సర్కిల్స్లో ఉన్నటివి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి కాబట్టి సో క్యూ వాల్యూస్ వచ్చేసి ఏ కామా బి కామా సి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్పుట్ సింబల్, సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్. సో ట్రాన్స్లేషన్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్పుట్ సింబల్స్ కాబట్టి మన దగ్గర ట్రాన్స్లేషన్ మీద ఉన్న వాళ్ళు వచ్చేసి 1, 0. ఓకేనా. సో బేస్డ్ ఆన్ 0, 1. ఓకేనా. సో నెక్స్ట్ కేసు థర్డ్ వచ్చేసేసి డెల్. ఓకేనా. సో ఈ డెల్ని ఎట్లా క్యాల్కులేట్ చేయొచ్చు అనుకున్నాము. డెల్ ఆఫ్ ఫస్ట్ది ఏమి ఇచ్చాడు ఏ, 0. నెక్స్ట్ డెల్ ఆఫ్ ఏ, 1. సో అలాగే డెల్ ఆఫ్ సెకండ్ స్టేట్ బి, 0. నెక్స్ట్ డెల్ ఆఫ్ బి, 1. నెక్స్ట్ డెల్ ఆఫ్ సి, 0. నెక్స్ట్ డెల్ ఆఫ్ సి, 1. ఇలా ఫస్ట్ రాసేసుకోండి. సో తర్వాత నుంచి డయాగ్రామ్ నుంచి క్యాల్కులేట్ చేస్తారండి ఒక్కొక్క దాన్ని.
స్టేట్ ఏ అనేది జీరోని తీసుకొని ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందని ఎలా తెలుస్తుంది? యారో మార్క్ ఏ ప్లేస్కి ఉంటే ఆ ప్లేస్కి. ఏ అనే స్టేటు జీరో అనే ఇన్పుట్ని తీసుకొని బికి వెళ్తుంది కాబట్టి ఆన్సర్ అనేది స్టేట్ బి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏ అనే స్టేటు 1 అనే ఇన్పుట్ని తీసుకొని ఏకే వస్తుంది, సెల్ఫ్ లూప్. సో కాబట్టి ఆన్సర్ అనేది ఏ. నెక్స్ట్ బి అనే స్టేట్ జీరో అనే ఇన్పుట్ని తీసుకొని బీకే వస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది బి. నెక్స్ట్ బి అనే స్టేటు 1 అనే ఇన్పుట్ని తీసుకొని సికి వెళ్తుంది కాబట్టి సి. నెక్స్ట్ సి అనే స్టేట్ జీరో అనే ఇన్పుట్ని తీసుకొని ఏకి వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏ. నెక్స్ట్ సి అనే స్టేట్ 1 అనే ఇన్పుట్ని తీసుకొని సికే వస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది సి. ఇది డెల్ని క్యాల్కులేట్ చేసే విధానం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ వచ్చేసేసి స్మాల్ క్యూ. సో దట్ ఈస్ ఎ స్మాల్ క్యూ మీన్స్ ఇనిషియల్ స్టేట్. సో ఇక్కడ ఇనిషియల్ స్టేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాము? ఏ స్టేట్కి అయితే యారో మార్క్ ఉంటుందో స్టార్టింగ్ స్టేట్కే ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేట్లోనే ఏ అనేది యారో మార్క్, ఏ అనే స్టేట్కి యారో మార్క్ ఉంది కాబట్టి ఆన్సర్ అనేది ఇనిషియల్ స్టేట్ ఆర్ స్టార్టింగ్ స్టేట్ ఆన్సర్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫైనల్ స్టేట్. ఎఫ్ అంటే ఫైనల్ స్టేట్. ఫైనల్ స్టేట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయగలుగుతాము? ఏ స్టేట్కి అయితే డబుల్ సర్కిల్ కలిగి ఉంటుందో దాన్ని ఫైనల్ స్టేట్ అంటాం కాబట్టి సికి డబుల్ సర్కిల్ ఉంది కాబట్టి ఫైనల్ స్టేట్ అవుతుంది. ఓకేనా? సో దీనికి బ్రాకెట్స్ ఎందుకు ఇవ్వాలి అనుకుంటే ఫైనల్ స్టేట్స్ అనేటివి 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు ఫైనల్ స్టేట్స్. అందుకని దానికి సెట్ లాగా చూపించాలి. ఇనిషియల్ స్టేట్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి దీనికి సెట్ అనేది చూపించాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇది నెక్స్ట్. సో దీంతో పాటు మనము ట్రాన్సిషన్ టేబుల్ని డ్రా చేసి చూపించాలి. సో ఈ ట్రాన్సిషన్ టేబుల్ అంటే క్యూ ఇంటూ సిగ్మా టైమ్స్ టు క్యూ అంటే సెట్ ఆఫ్ స్టేట్స్ ఇంటూ ఇన్పుట్ సింబల్స్. సో ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇప్పుడు మనం మామూలుగా ఆల్రెడీ క్యాల్కులేట్ చూపించాము. సో హియర్ వీ కెన్ కన్సిడర్ ట్రాన్సిషన్ టేబుల్. So in this transition table we can divide it into 2 parts. The first part is a states, second part is a input symbols. ఓకేనా? మన దగ్గర స్టేట్స్ ఏమేమి ఉన్నాయి? డయాగ్రామ్లో 3 స్టేట్స్ ఉన్నాయి, ఏ బి సి 3 స్టేట్స్ ఉన్నాయి. ఇన్పుట్ సింబల్స్ వచ్చేసి 0 1 ఉన్నాయి. సో కాబట్టి స్టేట్స్ వచ్చేసి ఏ అనేది ఒక స్టేటు, బి అనేది అనదర్ స్టేటు, సి అనేది అనదర్ స్టేటు. ఇన్పుట్ సింబల్స్ వచ్చేసి 0 1 1 1. ఓకేనా? సో దీనిలో మనం ఇప్పుడు ట్రాన్సిషన్ టేబుల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం? ఆల్రెడీ మనము డెల్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం ప్రీవియస్ కానీ. ఏ అనేది 0 ఉన్నప్పుడు బి కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి. ఓకేనా? నెక్స్ట్ ఏ అనేది 1 ఉన్నప్పుడు ఏ. ఓకేనా? నెక్స్ట్ బి అనేది 0 ఉన్నప్పుడు బి. నెక్స్ట్ బి అనేది 1 ఉన్నప్పుడు సి. నెక్స్ట్ సి అనేది 0 ఉన్నప్పుడు ఏ. నెక్స్ట్ సి అనేది 1 ఉన్నప్పుడు సి. సో దిస్ ఇస్ ఎ ట్రాన్సిషన్ టేబుల్.